అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. ఈరోజు మనము తెల్ల వంకాయలు పెసరపప్పుతో కర్రీని తయారు చేసుకుందాము. వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాము రండి. తెల్ల వంకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. పెసలు చక్కగా అలా నానబెట్టాము. టమాటో, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఆయిల్, కారం, పసుపు, సాల్ట్, వీటితో మనము ఈ కర్రీని చేసుకుందాము. చూద్దాము రండి. చూడండి నాన్న, ఆయిల్ ఎలా చక్కగా వేడెక్కింది. దీనిలో మనము టమాటో, కరివేపాకు, పచ్చిమిర్చి వేసాము. కొంచెంగా వేగనిద్దాము. వేగిన తర్వాత సాల్ట్, పసుపు, కారం, మనకు రుచికి సరిపడినంత ఉప్పు కారాలు చూసి వేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఉప్పు అయినా అలానే వాడుకోవచ్చు. ఇలా కారం మనకు నూనెలో ఎగటం వల్ల కర్రీకి మంచి కలర్ వచ్చింది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఎగితే మంచి వాసన చక్కగా వచ్చింది అన్నమాట. అంటే కర్రీకి మంచి స్మెల్ పెట్టిద్ది, చక్కటి వాసన వస్తుంది కదా. ఇలా అది వేగుతుంది కదా. ఇప్పుడు మనం దీనిలో పెసరపప్పు ఇలా యాడ్ చేద్దాం. ఇది మనకు హెల్త్ఫుల్ ఫుడ్, ఎందుకంటే పెసరపప్పు మనము కిచిడిలో అలానే వాడుకుంటాము. ఇలా కర్రీస్లో కూడా అరుదుగా వాడుకుంటుంటే మన హెల్త్కి మంచిగా ప్రయోజనాలు ఉంటాయి. అవును కదా. ఇలా కొంచెంగా వేగనిద్దాము. చూడండి ఎంత ఇది కమ్మని వాసన వస్తుందో. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగింది, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దీనిలో మనము పెసరపప్పు వేసాము, ఇంకా టమాటో కూడా యాడ్ చేసాము. చూడండి నాన్న, మనకు టమాటాలు చక్కగా మగ్గిపోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా కొంచెం వాడుదాం. కొత్తిమీర ఫస్ట్గా వేసుకుంటే ఆ కర్రీకి పట్టి మంచి టేస్ట్ వచ్చింది. పైనలో కూడా యాడ్ చేద్దాము. చూస్తున్నారు కదా వంకాయలు. ఇంకా ఈ కలర్ తిప్పి మనం వాటర్ వేయకుండా సిమ్ములో పెట్టేసి వండుకుంటే చాలా కమ్మగా వచ్చింది కర్రీ. చూస్తున్నాం కదా. ఇలా సిమ్ములో పెట్టుకుంటే మనకు ఎలా మగ్గిద్ది అంటే, వంకాయలో టమాటాలో వాటర్ ఉంటుంది కదా, దానివల్లే కర్రీ మగ్గిద్ది. కాకపోతే హై ఫ్లేమ్లో పెట్టొద్దు, కొంచెంగా టైం తీసుకొని సిమ్ములో పెట్టేసి వదిలేయండి. ఏరే పని చూసుకునేటప్పటికి ఇది నీరు వదిలిద్ది. నీరు వదిలి చక్కగా మనకు మంచి టేస్ట్ కల్లా కర్రీ అయ్యిద్ది. చూస్తున్నారు కదా. ఇలా కలిపి మనం మూత పెట్టి సిమ్లో పెట్టేసి వదిలేద్దాము. కర్రీని ఇలా చక్కగా 4 వైపులా తిప్పుకొని ఒక చోటకి చేర్చుకోండి. ఒక చోటకి ఇలా చక్కగా చేర్చుకోండి. అంటే చిన్నపిల్లలు నేర్చుకున్న వాళ్ళు ఉంటారని ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుంది. చూడండి, ఒక చోటకి చేర్చుకున్నాము. దీనికి మనము మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి చక్కగా అదే మనకు నీరు వదిలి చక్కగా ఉడుకుతుంది. చూడండి, ఇలా మూత పెట్టేసాము. చూడండి నాన్న, కర్రీ మనకు అలా ఉడుకుతుంది. కానీ ఇది మట్టి పాత్ర కదా, కాస్త అడుగంటిద్దేమోనన్న భయంగా అనిపిస్తుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము, కొంచెం చాలు. ఎందుకంటే మట్టి పాత్ర కదా, దీనికి అడుగంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది, సెగ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఏదైనా కానీ మట్టి పాత్రలో 1కి 4 సార్లు దిప్పుకుంటూనే వండుకోవాలి.
మీకు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఇలా కలిగి తిప్పుకోవాలి. ఈ కాస్త వాటర్ వేయకపోతే అడుగంటిద్దేమో, అడుగంటితే మంచిగా ఉండదు కర్రీ, ఆ స్మెల్ ఏరేగా ఉంటుంది, తినబుద్ధి కాదు. అందుకని చెప్పేసి మీకు చెబుతున్నాను అన్నమాట. చూడండి, ఇలా చక్కగా కొంచెంగా వాటర్ వేసాను, చిన్న గ్లాసు ఒక 100 ml వేసాను అంతే. చూస్తున్నారు కదా, అలా అలా చూడండి. కర్రీలో వాటర్ తక్కువ వేసాను, ఇందాక లైటింగ్తో సరిగ్గా కనిపించలా. మన కర్రీ ఎలా వచ్చిందో చూద్దాము రండి. చూడండి ఎంత చక్కగా ఎమ్మిగా ఉందో. దీంతో పాటు మనము మిరియాల చారు అంటారు కదా, రసం లాంటివి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి అలా దగ్గర పడిపోయింది. ఈ కర్రీ మనకు ఫైనల్లోకి వచ్చినట్టు. ఇంకా దీనిలో మనము కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఇలాంటి హెల్త్ఫుల్ కర్రీలని చేసుకుంటూ ఉందాము. ఓకేనా, చూశారు కదా, ఇలాంటి ఎమ్మి కర్రీలని చేసుకొని తిందాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.